రెడ్డికి నేపథ్యంలో పార్టీ శ్రేణులలో కొత్త ఉత్సాహం నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు నాయకులు రామచంద్రరావును అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీజేపీ అధిష్టానం ఈసారి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో పార్టీలో ఎక్కువ కాలంగా సేవలు అందించిన నేతలకి అప్పగించాలనే విధానాన్ని అమలు చేస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా మాధవ్, ఇక తెలంగాణలో రామచంద్రరావు లాంటి వర్గ నాయకులను కూడా ఎంపిక చేస్తుంది. ఇక పార్టీ భవిష్యత్తు దిశగా నూతన దారిని వేయాలన్న లక్ష్యంతో అనుభవం ఉన్న నేతలకే బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరైతే సంవత్సరం మా ప్రతినిధి భవిత లైవ్లో అందుబాటులో ఉన్నారు. భవిత, చెప్పండి, ఏ బేస్ మీద రామచంద్రరావుకి ఈ యొక్క పార్టీ బాధ్యతలు అప్పగించారు? అదేవిధంగా ఏకగ్రీవంగా ఎన్నిక కానుందో, ఇంకెవరన్నా దీంట్లో మళ్ళీ నామినేషన్ దాఖలు చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తా ఉన్నాయా? వరుణ్, గత కొంతకాలం నుంచి కూడా రాష్ట్ర రథసారథి ఎవరా అని చెప్పేసి ఒక సస్పెన్స్ అయితే కొనసాగింది. అయితే దానికి సంబంధించిన ఒక సమయం ఆసన్నమైందని మనం చెప్పుకోవచ్చు. అయితే కొద్ది రోజులుగా అయితే బీజేపీ రాష్ట్ర రథసారథి మరికొన్ని రోజుల్లో రాబోతున్నారనేటువంటి ఊహాగానాలకి చెక్ పడుతూ తాజాగా రాష్ట్రానికి సంబంధించిన నిన్న నోటిఫికేషన్ కూడా విడుదలైంది. అయితే ఈ రోజు నామినేషన్ల స్వీకరణ అయితే ఈ రోజు ఉంది. అయితే ఇప్పటివరకు కూడా ఏ ఒక్కరు కూడా రాష్ట్ర కార్యాలయానికి రాలేదు నామినేషన్స్ దాఖలు చేయడానికి. అయితే నిన్నటి వరకు కూడా చాలా మంది ఆశావాహులు అయితే రాష్ట్ర రథసారథి సంబంధించినటువంటి మాకు కూడా కావాలి, అవకాశం ఇవ్వాలి అంటూ కూడా చాలా మంది క్యూలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాము. అయితే అందులో చాలా మంది నేతలు ఉన్నారు. ఇప్పటివరకు ఉన్నటువంటి నేతల్లో మనం చూసినట్లయితే బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా అధ్యక్ష రేస్ లో ఉన్నారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు డికే అరుణ, అంతేకాకుండా ఎంపీ రఘునందన్ రావుతో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్, వీళ్ళందరూ కూడా అధ్యక్ష రేసు పదవిలో అయితే కొనసాగుతూ వచ్చారు. అయితే ఈ రోజు అనూహ్యంగా ఒకరి పేరు మాత్రమే తెరపైకి వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అతనికైనా అధ్యక్ష బాధ్యతలు అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. అయితే ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి వార్తల్లో ఎంత వాస్తవం ఉంది అనే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తున్నది అధినాయకత్వం అంటూ కూడా ఉదయం నుంచి కూడా వార్తలు వస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే దీన్ని మాత్రం పూర్తి స్థాయిలో రామచంద్రరావు ఖండిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఇక్కడ కూడా నాకు అధినాయకత్వం నుంచి ఫోన్ రాలేదు. అప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఆ వార్తలన్నీ కూడా ఊహాగానాలే, కేవలం ప్రసార మాధ్యమాల్లో వచ్చినటువంటి వార్తలని నేను నమ్మను అన్నట్టు కూడా కొంతమేరకు వాళ్ళు ఖండిస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా కేవలం రాష్ట్ర నాయకత్వం నుంచే నాకు ఫోన్లు వస్తున్నాయే తప్ప అధినాయకత్వం నుంచి జాతీయ స్థాయి నాయకత్వం నుంచి కూడా నాకు ఇప్పటివరకైతే ఫోన్ కాల్ రాలేదు. అది వస్తే మాత్రం అది ఫైనల్ అయినట్టు, అప్పటి వరకు కూడా కేవలం ఊహాగానమే అని చెప్పేసి కూడా రామచంద్రరావు చెప్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు మాత్రం పూర్తి స్థాయిలో ఆయన చెప్తున్నదానికి భిన్నంగా కనబడుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు ఆయనకు ఫోన్ చేస్తున్నట్టుగా, అభినందనలు తెలుపుతున్నట్టుగా అయితే మనకు ఉన్నటువంటి సమాచారము. అయితే ఒకవేళ అతనికే ఫోన్ వస్తే మాత్రం ఇప్పటివరకు అంటే రాష్ట్ర కార్యాలయానికి 2.5 గంటల వ్యవధిలో నేను వచ్చి నామినేషన్ వేస్తానని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఉదయం నుంచి కూడా గత కొంతకాలంగా ఈటల రాజేందర్ కి ఈసారి అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్తారు. ఎందుకంటే బీసీలకి బాధ్యతలు ఇవ్వాలని చెప్పేసి కూడా కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా ఈటల రాజేందర్ కి బాధ్యతలు ఇస్తారని చెప్పేసి కూడా అందరూ ఊహించినప్పటికీ అతనితో పాటు ధర్మపురి అరవింద్ కూడా అధ్యక్ష బాధ్యతలకు సంబంధించినటువంటి రేస్ లో ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే వీళ్ళిద్దరిని కూడా పూర్తి స్థాయిలో అంటే రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పిలిచి నాయకత్వం మాట్లాడుతుందని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇటు రామచంద్రరావుతో పాటు ఎంపీ అరవింద్, అంతేకాకుండా ఈటల రాజేందర్ ముగ్గురు కూడా వచ్చి వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత ఎవరు నామినేషన్ వేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు డిసైడ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరు కూడా రాష్ట్ర పార్టీ కార్యాలయానికి నామినేషన్లకు సంబంధించినటువంటి కార్యక్రమానికి ఎవరు కూడా ఇప్పటివరకైతే హాజరు కాలేదు. చూడాలి మరి కాసేపట్లో రామచంద్రరావు వచ్చి నామినేషన్ దాఖలు చేస్తారా, లేదంటే మరికొంతమంది కూడా నామినేషన్ దాఖలు చేస్తారా అనే అంశానికి సంబంధించి మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఒకటి కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేసే అవకాశం ఉంటే మాత్రం నేను కూడా నామినేషన్ వేస్తానని చెప్పేసి బీజేపీ అంటే ఫైర్ బ్రాండ్ గా చెప్పుకున్నటువంటి రాజా సింగ్ కూడా లైన్ లో ఉన్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే చూడాలి మరి కాసేపట్లో వచ్చి ఎంతమంది నామినేషన్ దాఖలు చేస్తారు. ఒకటి కంటే ఎక్కువ మంది నామినేషన్ దాఖలు చేస్తే మాత్రం రామచంద్రరావుకి అంటే పోటీ ఉన్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. ఒకవేళ అతను ఒక్కడే నామినేషన్ దాఖలు చేస్తే మాత్రం హైకమాండ్ నుంచి కేవలం ఎవరైతే బాధ్యతలు చేపట్టబోతున్నారో వాళ్ళే నామినేషన్ వేయాలి అని చెప్పేసి హైకమాండ్ కూడా సూచించినట్టు కూడా మనకు తెలియబోతుంది. అయితే నామినేషన్ ఒకరు వేస్తారా లేదంటే ఎక్కువ మంది వేస్తారని మాత్రం మరి కాసేపట్లో మనకి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఇదంతా పక్కన పెడితే గత కొంతకాలంగా బీసీలకు ఇస్తామని చెప్పేసి వచ్చినటువంటి ప్రచారానికి మాత్రం వీళ్ళు చెక్ పెట్టారు. పూర్తి స్థాయిలో బీసీలను విస్మరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టుగా కూడా రైట్ బయట. అయితే అసలు